అందరికీ నమస్కారం అండి. ప్రతి ఇంట్లోనూ మహిళల ఆరోగ్యం అని అంటే కాస్త నెగ్లిజెన్సీ అని చెప్పాలి. అఫ్కోర్స్ ఈ మధ్య కాలంలో కొంతవరకు మహిళల ఆరోగ్యం గురించి పట్టించుకుంటున్నారు. బట్ గైనిక్ ఇష్యూ అనేటప్పటికీ చాలా ఇవాళదానిలే రేపెడదానిలే అనుకుంటూ నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారు. టుడేస్ అవర్ స్పెషల్ కేస్ డాక్టర్ కవిత గారు, గైనకాలజిస్ట్. గైనకాలజీకి సంబంధించిన ఎన్నో వివరాలని మ్యామ్ అడిగి తెలుసుకుందాం. కవిత గారు నమస్కారం అండి. నమస్తే. 28 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న గైనకాలజిస్ట్ అని నేను విన్నాను. బట్ యు ఆర్ లుకింగ్ సో యంగ్ మ్యామ్. Thank you so much. What do you do for your health? That's what I mean to say. Good begin actually. Most of it is actually genetics. Okay. అంతేనంటారా? We do regulate our diet, don't go for junk, and regular exercise. I do walking, little strength training. అవునా? అంతే. ఎందుకంటే ఆడవాళ్ళు ఏమనుకుంటారంటే ఇంట్లో పనంతా నేనే చేస్తాను, నాకు ఎక్సర్సైజ్ ఎందుకో అనుకుంటారు. అలా అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? డెఫినెట్గా ఎక్సర్సైజ్ అవసరం. ఎందుకు అంటే వీఆర్ ద వన్స్ హూ టేక్ కేర్ ఆఫ్ ఫ్యామిలీ కదా. కరెక్ట్. తర్వాత ఇవాళ ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద లేడీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్టేటా గో అవుట్ ఫర్ వర్క్, ఆఫీస్కి వెళ్తారు. సో ఆఫీస్ వర్క్ హ్యాండిల్ చేయాలి. ఆర్ మన మేట్స్ కూడా పాపము మన ఇంటికి వచ్చి ఎంతో వర్క్ చేస్తారు. అవును. ఇది కాకుండా మళ్ళీ ఇంట్లో వాట్ ఎవర్ ఇన్ క్యాడర్ వీఆర్, మళ్ళీ ఇంట్లో కేర్ అంతా మనమే తీసుకుంటాం. ఇవాళ పొద్దున్నే నేను వస్తుంటే ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై మేడ్, మై చిల్డ్రన్, మై హస్బెండ్. ఇంట్లో ఎవరుంటే ఇంట్లో జరగాల్సిన పనులు డెఫినెట్గా ఫస్ట్ మనది మనము మన న్యూట్రిషన్ చూసుకోవాలి, మన డైట్ చూసుకోవాలి, మన హెల్త్ చూసుకోవాలి. దెన్ మనం బాగుంటే నేను చెప్పింది అందరినీ చూసుకోగలుగుతాం ఆరోగ్యం. యా ఓల్డ్ సేయింగ్ ఉండనే ఉంది. విమెన్ బాగుంటే సొసైటీ బాగుంటుంది, సొసైటీ బాగుంటే హోల్ కంట్రీ అండ్ గ్లోబల్లీ ఇట్ ఈస్ గుడ్. కరెక్ట్. అబ్సల్యూట్లీ. రీసెంట్గా అంటే ఆల్ ఓవర్గానే హెల్త్ చాలా డీజనరేట్ అవుతూ వస్తుంది. రీసెంట్గా నేను ఒక డాక్టర్ గారితో మాట్లాడినప్పుడు జా లైన్ చాలా పెద్దది ఉండేది అంజలి, ఇప్పుడు జా లైన్ చాలా చిన్నదైపోయింది. ఈవెన్ హైట్ కూడా చాలా మంచి హైట్ ఉండేవాడు, బోన్ కూడా చాలా స్ట్రెంగ్త్ అయి ఉండేది, మజిల్ కూడా చాలా బాగుండేది. ఇప్పుడు అంతా తగ్గిపోతూ వస్తుంది అనేది. సో విమెన్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎస్పెషల్లీ గైనిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ చూస్తున్నారు అంటే ఏం చెప్తారు? లాట్ ఆఫ్ వెయిట్ గెయిన్. అవునా? ఒబెసిటీ, ఓవర్ వెయిట్ పిల్లలు ఎక్కువైపోయారు ఇప్పుడు. సో మా జనరేషన్ అప్పుడు చూసుకుంటే వి నెవర్ హ్యాడ్ జంక్ ఫుడ్, రైట్? అసలు మాకు ఎప్పుడన్నా ఒక పేస్ట్రీ, కేక్ అనేవాళ్ళము. కేక్ తింటే ఎప్పుడో సంవత్సరానికి పుట్టినరోజు అయితే అసలు దట్ వాస్ లైక్ చెప్పొద్దు ఇంకా. అదర్వైజ్ అమ్మ వండిన ఫుడ్ తినటము, ఆమె పెట్టిన ఎగ్ అది, ఆర్ నాన్ వెజిటేరియన్ కూడా యూనో ఆ రోజులలో కొద్దిగా మనం లిమిటెడ్గానే తినేవాళ్ళం. ఈసారి జంక్ ఫుడ్ అనేది చాలా అవైలబుల్ అయిపోయింది. పాపము ఇప్పుడు పిల్లలందరూ బాయ్స్ ఆర్ గర్ల్స్ అందరికీ స్ట్రెస్ ఎక్కువైపోయింది. ఐటీ జాబ్స్ ఆర్ టేక్ విచ్ ఎవర్ జాబ్, ఒక టైమింగ్ లేకుండా అయిపోయింది. యూనో మన సర్కేడియన్ రిథంలో ఇవన్నీ డిస్టర్బ్ అయిపోయినాయి. సో దీనివల్ల అంటే హార్మోన్స్, ఇప్పుడు కార్టిజాల్ ఉంది. సో ఒక టైమ్ ఆఫ్ డేలో ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. ఆల్ హార్మోన్స్ ఫ్లక్చుయేట్ అకార్డింగ్ టు ద డైర్నల్ వేరియేషన్ అనమాట. సో ఈ నిద్రలు టైంకి లేకపోవటము, మిడ్ నైట్ వరకు వర్క్ చేయటము, నైట్ షిఫ్ట్స్ చేయటము, అన్నీ కూడా దే ఆర్ అఫెక్టింగ్ హార్మోన్స్. నాట్ ఓన్లీ దట్, ఈ జంక్ తింటాము, స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, దిస్ ఈస్ లీడింగ్ టు లాట్ ఆఫ్ ఓవర్ వెయిట్ అండ్ ఒబెసిటీ. కరెక్ట్. ఈ ఓవర్ వెయిట్ రాగానే ఎస్పెషలీ లేడీస్లో ఏమవుతుందంటే, సో మనకి హార్మోన్స్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ద బ్రెయిన్లో 2 levels ఆఫ్ హార్మోన్స్ వస్తాయి. అక్కడి నుంచి ఆల్ ద హార్మోన్స్ ఫర్ ద బాడీ, వేరియస్ గ్లాండ్స్ ఉంటాయి. థైరాయిడ్ ఉంటుంది, ఓవరీ ఉంటుంది, పారాథైరాయిడ్ గ్లాండ్, ఇవన్నిటికీ ఇక్కడి నుంచి హార్మోన్స్ వచ్చి దే గో ఇన్ టు ద బ్లడ్ అండ్ దే యాక్ట్ అట్ వేరియస్ లెవెల్స్. సో అవి కాక ఈ మజిల్, అడిపోస్ టిష్యూ అంటే మన ఫ్యాట్ టిష్యూ నుంచి కూడా హార్మోన్స్ వస్తాయి అన్నమాట. సో ఫ్యాట్ ఎక్కువ అయ్యేసరికి అక్కడి నుంచి పెరిఫెరల్ ఈస్ట్రోజన్లు, ప్రొజెస్ట్రాన్లు, టెస్టోస్టెరాన్లు, ఆండ్రోస్టెరిన్, డయోన్ అని ఇట్లాంటి హార్మోన్స్ అన్నీ వచ్చి దే అఫెక్ట్ మన మెన్స్ట్రువల్ ప్యాటర్న్ అండ్ వి సీ యానోవులేషన్, ఎగ్ రిలీజ్ కాకపోవటము ఆర్ డిలేడ్గా అవ్వటము. అందుకే ప్రెగ్నెన్సీలు కూడా, ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా చాలా వస్తున్నాయి. ఇది ఒకటే కాదు, ఓవర్ ఈస్ట్రోజన్ అవ్వటం వల్ల ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా, మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఒకటి, ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా అంటే ఏ లేయర్ అయితే ఎవ్రీ మంత్ ఒక లెవెల్, ఒక 10 mm దాకా వచ్చి షెడ్ ఆఫ్ అవ్వాలో, ఇట్ ఈస్ గోయింగ్ బియాండ్ 11 mm, 13 mm, 18 mm. అది అట్లా లాంగ్ టర్మ్ వదిలేస్తే ఈ ఈస్ట్రోజన్ ఎఫెక్ట్ తోటి ఇట్ కెన్ గో ఇన్ టు క్యాన్సర్స్. సో ఎర్లీ ఏజ్ ఆఫ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ రావచ్చు. సో ఇన్ఫర్టిలిటీ, మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్, స్లీప్ డిజార్డర్స్, యాంగ్జైటీ, ఆఖరికి ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు మెంటల్ డిజార్డర్స్ ఆల్సో. ఆల్ దిస్ యూనో ఆల్ దీస్ థింగ్స్. ఎందుకేనేమో యాక్చువల్లీ ఆ 3 days అన్నా కాస్త రెస్ట్ గా ఉండాలి అని చెప్తారు. ఎక్కువ మెంటల్ స్ట్రెస్ లేకుండా, ఫిజికల్ స్ట్రెయిన్ లేకుండా ఉండమని చెప్పేది.
ట్రూ చాలా స్ట్రెస్ చూస్తున్నాము పాపము. పేషెంట్స్ వచ్చి కూర్చుంటారు, లేడీస్ దర్ అనేబుల్ టు మేనేజ్ ద ఆల్ దీస్ థింగ్స్. పిల్లలు ఉన్నారు పక్కన, వాళ్ళకి టైం స్పెండ్ చేయలేకపోతున్నారు, వాళ్ళని టేక్ కేర్ చేయడానికి జాయింట్ ఫ్యామిలీస్ లేవు. ఈవెన్ పేరెంట్స్ కూడా అనొద్దుగానే దే ఆర్ షైయింగ్ ఆఫ్ టు డూ దేర్ డ్యూటీస్ నవ్ డేస్. సో వీళ్ళు ఎవరి మీద రిలే అవుతారు? అంటే అటు సిబ్లింగ్స్ లేరు చూడటానికి, ఇటు పేరెంట్స్ అటు పేరెంట్స్ కూడా కొద్దిగా టేకింగ్ దేర్ ఓన్ ప్లేస్, దే ఆర్ టేకింగ్ ఎ బ్యాక్ స్టెప్. లాట్ ఆఫ్ స్ట్రెస్. ఐ ఫీల్ వెరీ సారీ. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అండ్ ఐ షుడెంట్ బి సేయింగ్ దిస్. మళ్ళీ ఫెమినిస్టులు వీళ్ళందరూ అది నిజం కదా, సొసైటీలో చూస్తున్నాం కదా. మన గ్రాండ్ పేరెంట్స్, మన పేరెంట్స్ హ్యాపీగా దే హ్యాడ్ ఓన్లీ హౌస్ హోల్డ్ వర్క్. మంచిగా భర్తకి, పిల్లలకి, చుట్టాలకి ఉండి పెట్టడం, దే వర్ ఎంజాయింగ్ దేర్ లైఫ్స్. కరెక్ట్. ఇప్పుడు ఏమైందంటే ఆ బర్డెన్ తో పాటు వీ హ్యావ్ టేకెన్ ఫైనాన్షియల్ బర్డెన్. దెర్ ఇస్ నో వన్ టు షేర్ అవర్ వర్క్. అస్సలు లేదు. మనం ఫైనాన్షియల్ గా మనం షేర్ చేసుకుంటున్నాం కానీ మన వరకు షేర్ చేసుకోవడానికి ఎవరు లేరు. ఈవెన్ పిల్లల్ని అడిగితే అబ్బాయి ఇది నేను చేయాలా అంటున్నా. దే ఆర్ నాట్ షేరింగ్. దే ఆర్ నాట్ షేరింగ్. వాళ్ళకి పాపం చదువు స్ట్రెస్ ఏదో ఒకటి. ఎస్పెషల్లీ మనం ఎంసెట్లు ఇప్పిస్తే ఇంకా అయిపోయింది. నీట్లు, బైపీసీ, ఎంపీసీ టిల్ 18 దే ఆర్ లైక్ స్టక్ టు ద రీడింగ్ టేబుల్. అవును. ఇంకా ఇంటి పని ఏమొస్తుంది, మొక్కలకి సంబంధించి ఏమొస్తుంది, మట్టి ఎలా ఉందో ఎలా తెలుస్తుంది. అందుకే ఏం లేదు ఎట్లా. ఐ థింక్ ఐ కెన్ ఎక్స్టెండ్ దిస్ సేయింగ్ దట్ నెక్స్ట్ ఫ్లరిషింగ్ జాబ్ విల్ బి కుక్స్ కదండి. ఎవరు ఈ జనరేషన్ వాళ్ళు ఎవరికి పాపం వెజిటబుల్ కటింగ్ కూడా రాదు. దే డోంట్ నో హౌస్ హోల్డ్ వర్క్. సో వాళ్ళు ఎంత క్లీన్గా చేయకపోయినా, హెల్తీగా చేయకపోయినా, దిస్ పీపుల్ ఆర్ ఓకే. ఈవెన్ మా ఇంట్లోని ఆడపిల్లలు ఏమంటుందంటే ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ హౌస్ హోల్డ్ వర్క్స్. అది దానికి పని వాళ్ళు ఉన్నారు కదా. నేను ఇంతకు మించి ఎక్కువ ఇన్కమ్ సంపాదించడానికి అలాంటి పనులు, ప్రొడక్టివిటీ ఉన్న వర్క్స్ చేసుకోవాలి కదా. వై షుడ్ ఐ డూ మై హౌస్ హోల్డ్ వర్క్స్ అని అడుగుతున్నారు నన్ను. కానీ ఏం చెప్పాలి నేను వాళ్ళు అంత హెల్తీగా మనకి వండి పెట్టరు, క్లెన్లీనెస్ ఉండదు. యునో దట్ పాజిటివిటీ విచ్. ఇప్పుడు మీ మీద ఎంతో ఇష్టం, ప్రేమ ఉండి మా ఇంటికి భోజనానికి రండి అని అంటే నేను వండి పెట్టడం వేరు, కుక్ తో వండి పెట్టడం. ఎగ్జాక్ట్లీ. మన వాళ్ళు బయట నుండి తెచ్చి పెట్టడం వేరు. అబ్సల్యూట్లీ. అండ్ వీఆర్ సీయింగ్ సో మెనీ థింగ్స్ ఇన్ ద టీవీ, ఆన్ టీవీస్ నౌ. ఈ శానిటరీ ఇన్స్పెక్టర్స్, ఫుడ్ హైజీన్ లేదని ఇవన్నీ. సో ఐ థింక్ లిటిల్ అమౌంట్, వెదర్ ఇట్ ఈస్ బాయ్స్ ఆర్ గర్ల్స్, ఆల్ ఆఫ్ దెమ్ షుడ్ లెర్న్ కుకింగ్. పెద్దగా అందరికీ వండి పెట్టకలే, వాళ్ళ మటుకు నెక్స్ట్ వాళ్ళ పిల్లలకి. కరెక్ట్. యూనో దే షుడ్ నాట్ అగైన్ గో ఫర్ జంక్ ఫుడ్స్, కరెక్ట్, హోటల్ ఫుడ్స్ అండ్ ఆల్. కరెక్ట్. అంటే ఇట్ విల్ డెఫినెట్లీ అఫెక్ట్ అవర్ హెల్త్. కరెక్ట్. ఫ్యాట్స్ తినటం వల్ల దీస్ ఆర్ మనకి ఓవర్ వెయిట్ అయిపోయి హార్మోన్స్ ఆర్ ఫ్లక్చుయేటింగ్. ఎస్పెషలీ అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే ఎవ్రీ మంత్ వచ్చే డేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకనొకప్పుడు మేము 90sలో కెన్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఓపెన్లీ ఐఎమ్ సేయింగ్, క్లాత్ ఇచ్చేవాళ్ళు, వాత చీరలు. ఆఫ్ కోర్స్, yes. అవి వాడి మళ్ళీ అవే వాష్ చేసుకుని ఎవరికి కనబడకుండా ఆరేసుకుని మళ్ళీ పొద్దున్న ఎవరు లేవకుండానే తీసేసి అవి నీట్గా పక్కన పెట్టుకోవడం అనేది. తర్వాత ఈ ప్యాడ్స్ వచ్చేసాయి. ఈ ప్యాడ్స్ పడితే చాలా మందికి ర్యాషెస్ వస్తున్నాయి. అది భూమిలో కలవని పరిస్థితి. మాకు ఎన్విరాన్మెంట్నే మనం చాలా డిస్టర్బ్ చేస్తాం అనిపిస్తాం. సో ఎస్పెషలీ ఎన్విరాన్మెంట్ మన నెక్స్ట్ స్టేజ్ మళ్ళీ ఇంకా వేళ్ళ సొంత ఆరోగ్యం గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుంటే, విమెన్ ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటే, ఎస్పెషల్లీ ఆ 3 days వాళ్ళు ఎంత అంటే హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలి అని అంటే మీరు ఏం చెప్తారు? 3 days ఆర్ 5 days, వాట్ ఎవర్ ఇట్ ఈస్. యూ హ్యావ్ బ్రాట్ అబౌట్ సెన్సిటివ్ టాపిక్ ఇక్కడ. ద ప్యాడ్స్ విచ్ ఆర్ బీయింగ్ యూస్డ్ ఆర్ సింథటిక్ ప్యాడ్స్. అందులో పాలీఫ్లోరో ఎథిలీన్లు ఇట్లాంటివి అన్నీ ఆ లేయర్లో టు మేక్ ఇట్ లెస్ లీక్ ప్రూఫ్. కరెక్ట్. దర్ యూజింగ్ దట్. అది ఒకటి లాంగ్ టర్మ్లో వెదర్ ఇట్ ఈస్ కార్సినోజెనిక్, క్యాన్సర్ కాజింగా కాదా అనేది ఇష్యూ కొద్దిసేపు పక్కన పెడితే, వన్స్ వి డిస్పోజ్ ఇట్, అది డిగ్రేడ్ అవ్వటానికి ఇట్ ఈస్ టేకింగ్ millions of years. So millions of pads are disposed every day with this huge population and it is taking so much time. But of course, again, as we said, everyone is going out, they want everything secure and all. Then maybe 3 days they can use that. But on low flow days they can go for cotton things. Natural cotton pads kuda vastunayi, banana hemp. ఇప్పుడు కొత్తగా వచ్చాయి. Those also they can use. Reusable toni problem entante, all of you and me might be having the facility to wash them thoroughly, to wash it in boiled water and all, and then drying it in the sunlight. Others don't have that facility, right? వాళ్ళకి ఏంటి ఉన్నంతలో ఈ కాటన్ ప్యాడ్స్ వాడటము, చేంజింగ్ దెమ్ ఎవ్రీ 4 to 6 hours. కెన్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, చిన్నజీవి స్వామి వారి ఆధ్వర్యంలో ఎస్పెషలీ కాటన్ ప్యాడ్స్ అనేది వాళ్ళు విమెన్ కి అక్కడ వాళ్ళు తయారు చేస్తున్నారు. ఈవెన్ ఏపీలో కానీ తెలంగాణలో తయారు చేస్తున్నారు. అండ్ ఇట్ ఈస్ రియలీ సో గుడ్. ఓకే.
అండ్ డూ దే గివ్ ఇట్ ఫ్రీలీ ఆర్ వాట్? స్టార్టింగ్ ఇచ్చినట్టున్నారు, బట్ ఇప్పుడు ఎలా ఇస్తున్నారో తెలియదు. నాకు రీసెంట్ గా వాళ్ళ ఆశ్రమాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ విమెన్ వాళ్ళు తయారు చేయడం నేను చూసాను. అంటే కమర్షియల్ ప్యాడ్స్ కి దీనికి ఏమీ తేడా లేదు, బట్ ఇది ఏంటంటే మనకి ఆ కాటన్ ఫీల్ అనేది మనం వీ కెన్ ఫీల్ ఇట్. ఫీల్ ఒకటి కెన్ గో ఇన్ టు ద నేచర్ అండ్ ఎగ్జాక్ట్లీ, భూమిలో కలిసిపోతుంది. కలిసిపోతుంది. కరెక్ట్. సో మనము మన నెక్స్ట్ జనరేషన్స్కి వీఆర్ ఆల్రెడీ చాలా ముందు జనరేషన్ మన జనరేషన్స్ అన్ని పాడు చేసేస్తాం ఇప్పుడు పోజింగ్ థ్రెట్ టు ద నెక్స్ట్ జనరేషన్. సో మన చేతిలో ఉన్న ఇట్లాంటివన్నా వీ హ్యావ్ టు ఐ థింక్ అడాప్ట్ టు. సో హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలి అంటే? సో హైజీన్ ఎవ్రీ 4 to 6 hours ప్యాడ్స్ చేంజ్ చేసుకోవటము. అండ్ ఈ పెరీనియల్ హైజీన్ అనేది వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ నవడేస్ వాషింగ్ విత్ ఈ వజనల్ వాషెస్ అవన్నీ వచ్చాయి కదా. సో అది ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఆల్ అగైన్ కెమికల్, రైట్? ఫ్రీక్వెంట్ వాషింగ్ వల్ల ఆర్ డైరెక్ట్లీ అప్లయింగ్ టు దట్ ఏరియా ఇట్ రిమైన్. ఒక్కొక్కసారి డూషింగ్ కూడా చేస్తారు, వెజైనల్ డూషింగ్ అంటే ఫ్లషింగ్ ఆఫ్ ద ఇంటూ ద వెజైనా విత్ వాటర్ ఆర్ క్లీనింగ్ దెమ్ విత్ సమ్ సొల్యూషన్స్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. ఎందుకంటే వెజైనాలో మనకి ఒక ఫేవరబుల్ బ్యాక్టీరియా ఉంటుంది, రొడలీన్స్ బాసిల్లీ అని. తర్వాత ఇట్ క్రియేట్స్ అన్ అసిడిక్ ఎన్విరాన్మెంట్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ protective. It protects that vaginal layer against so many bacterial infections. Ade kaadu, it prevents ascending that infection through the uterus, cervix, vagina nunchi cervix, uterus back into the potta. అంటే ట్యూబ్స్, ఓవరీస్ ని వీటన్నిటికీ స్ప్రెడ్ అవ్వకుండా చేస్తుంది. ఈ డూషింగ్ ఆర్ వేరింగ్ ప్యాడ్స్ ఫర్ లాంగర్ టైమ్, బ్లడ్ ఈస్ అ గుడ్ కల్చర్ మీడియా, రైట్? సో ఇట్ కాజెస్ బ్యాక్టీరియల్ మల్టిప్లికేషన్ దేర్. అది పైకి అసెండ్ అయిందనుకోండి, ఇట్ నాట్ ఓన్లీ కాసెస్ వెజైనల్ ఇన్ఫెక్షన్, ఇట్ అసెండ్స్ త్రూ ద యూట్రస్, ఎండోమెట్రియంని అఫెక్ట్ చేస్తుంది, లోపలికి పొట్టు లోపలికి వెళ్ళి ట్యూబ్స్ అండ్ ఓవరీస్ని అఫెక్ట్ చేస్తుంది. ఇట్ కెన్ కాజ్ పెరిటోనైటిస్లు, ఎండోమెట్రైటిస్ అండ్ ఆల్. ఫ్రీక్వెంట్గా ప్యాడ్స్ చేంజ్ చేసుకోవడం, జస్ట్ వాషింగ్ విత్ సోప్ అండ్ వాటర్. చాలా మంది అడుగుతారు ఎట్లా హైజీన్ ఎట్లా అని. జస్ట్ వాషింగ్ విత్ సోప్ అండ్ వాటర్ ట్వైస్ ఆర్ థ్రైస్ మ్యాక్స్. జనరల్ పబ్లిక్ అర్థం కావడానికి సోప్ అండ్ వాటర్ అంటే ఏంటి? నార్మల్గా మనము సోప్ తోటో సబ్బుతోటి స్నానం చేస్తాము, అదే సబ్బుతోటి ఆ ఏరియాని కూడా వాష్ చేసుకోవటము అంతే. చేసుకుని డ్రైగా ఉంచుకోవాలి. వేర్ కాటన్ ప్యాంటీస్, నో సిల్క్ ఆర్ సింథటిక్ వన్స్, అండ్ చేంజింగ్ ట్వైస్ ప్యాంటీస్. ఇది దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ డు నాట్ అప్లై talcum powders or sprays or scents or deodorants, anything in that area. Okay. Talcum powder అయితే it causes cancers also. So nothing to be used. కానీ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువ విమెన్లోనే చూస్తాం, మెన్లో ఉండదా? అంటే డేట్ వచ్చే ముందు చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి, లేదంటే వచ్చిన తర్వాత ఒకలా ఉంటుంది, అయిన తర్వాత ఒకలా ఉంటుంది. ఇంత అప్ అండ్ డౌన్ హార్మోన్స్ అనేవి ఓన్లీ ఫర్ ఉమెన్, నాట్ ఫర్ మెన్? మెన్లో కూడా ఆండ్రోపాజ్ అని అంటారు, బట్ యు నో ఐ థింక్ దే విల్ సమ్హౌ ఓవర్కమ్ ఇట్. మనకి ఉన్న వేరియస్ స్ట్రెస్సెస్ తోటి హార్మోన్ ఎఫెక్ట్ డైరెక్ట్ ఉంటుంది. సో ఇట్ కాజెస్ అసలు ఫిజికల్ చేంజెస్ అన్నీ వస్తాయి. ఫ్యూ గర్ల్స్ కెన్ ఆర్ విమెన్ కెన్ హ్యావ్ లిటిల్ వెయిట్ గెయిన్, అంటే ఫ్లూయిడ్ రిటెన్షన్ వస్తుంది ఆ టైంలో. బ్రెస్ట్ హెవీనెస్ ఉంటుంది, టెండర్నెస్ ఉంటుంది, pain, they will suffer with severe pain, a breast pain. They will not anyone to touch the body also. Even speed breaker ఎక్కి దిగినా కూడా పెయిన్ ఉంటుంది. కార్ లో కూర్చొని డ్రైవింగ్ చేస్తూ. ట్రూ. అది కాకుండా మూడ్ వేరియేషన్స్, సో మెనీ మూడ్ వేరియేషన్స్. అసలు దే బికమ్ ఆల్ ఆఫ్ ఎ సడన్, అంటే ఆ పీరియడ్ టైం అదే వచ్చే ముందు ఆర్ ఆ పీరియడ్ చాలా ఎమోషనల్ గా ఉంటారు. అప్పటిదాకా హ్యాపీగా నవ్వుకుంటున్న వైఫ్ ఆర్ మదర్, షీ విల్ బికమ్ చిరాకు వచ్చేస్తుంది, ఏంటి అని విసుగు రావటం, కానీ పాపం పని చేయలేకపోవటము. నాట్ డ్యూ టు ఫిజికల్ ఇష్యూ, అగైన్ ఇట్ ఈస్ మెంటల్ అగైన్. సో ఆల్ దిస్ కొన్ని సందర్భాలలోనైతే దే విల్ గో ఇన్ టు లాట్ ఆఫ్ డిప్రెషన్కి వెళ్ళి ఏడవటము. ఒక పేషెంట్ వచ్చేది, ఎవ్రీ ప్రీమెన్స్ట్రల్ ఫేజ్ లో షీ యూస్ టు ఫైట్ విత్ హర్ హస్బెండ్ అంట. ఆయన తీసుకొచ్చాడు అనమాట నా దగ్గరికి. తీసుకొచ్చి, మేడం అసలు చాలా అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తుంది, ఐ డోంట్ నో వాట్ టు డూ అంటే వీ హ్యాడ్ టు టేక్ ఎ సైకియాట్రిస్ట్ హెల్ప్. ఈవెన్ షీ నోస్ పాపము. షీ వాస్ సేయింగ్ ఐఎమ్ హెల్ప్లెస్ మేడం, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు, ఆ టైంలో అట్లా అయిపోతున్నాను నేను. అంటే ఇప్పుడు ఇది మీరు సైకలాజికల్ గా తీసుకుంటారు దీన్ని, లేదంటే? నో, ఇట్ ఈస్ సైకలాజికల్. సీరియస్లీ? కొద్ది సైకలాజికల్, హార్మోన్స్ వల్ల వీ డూ గివ్ హార్మోనల్ సపోర్ట్, బట్ సైకియాట్రిక్ కూడా కొద్దిగా సైకలాజికల్. ఇట్ ఈస్ నాట్ సైకియాట్రిక్ యాక్చువల్లీ. సైకలాజికల్ కూడా లిటిల్ హెల్ప్ we will give, but it's not a psychiatric illness, it is due to hormonal variation only. Right. ఏదో ఆ అమ్మాయి అంత ఇదిగా
షీ ఆల్సో ఫెల్ట్ కాబట్టి వెళ్ళింది. ఇట్లా కొన్ని సిమ్టమ్స్తో మైల్డర్ ఆర్ మోడరేట్ సిమ్టమ్స్తో వచ్చినప్పుడు చెప్తే ఈవెన్ ఎడ్యుకేటెడ్ గర్ల్స్ విల్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. నో, దే విల్ నాట్ యాక్సెప్ట్, దే విల్ నాట్ గో. కరెక్ట్ కరెక్ట్. మీరే చేయండి, ఏది చేస్తే వీ డోంట్ వాంట్ టు గో టు ద సైకాలజిస్ట్ అంటారు. I think that they should not do. We should be open. ఇప్పుడు అంతా ఓపెన్ సొసైటీ, you're understanding so much science and things కదా. కరెక్ట్. So I think they should not shy off from going to a psychologist and taking help. విమెన్ లో వచ్చే వైట్ డిశ్చార్జ్ ని Yeah. మనం దేన్ని సీరియస్ గా తీసుకోవాలి, ఎలాంటి సిచ్యువేషన్ అప్పుడు సీరియస్ గా తీసుకోవాలి? వెరీ నైస్ క్వశ్చన్ అండి. ఎందుకంటే యంగ్ గర్ల్స్ నుంచి ఈవెన్ ఒక ఇదంతా ఎక్స్పీరియన్స్ అయినాక 45, 50, 60 ఇయర్స్ అప్పుడు కూడా దే కీప్ ఆన్ థింకింగ్ వైట్ డిశ్చార్జ్ అవుతుంది, ఇట్ ఈజ్ అబ్నార్మల్ అనుకొని ఎంతమందో పరిగెత్తుకొస్తారు. ఆ వచ్చే ముందు దే అండర్గో లాట్ ఆఫ్ ఎమోషనల్ టర్మాయిల్. ఇదేంటి నాకు మళ్ళీ వైట్ డిశ్చార్జ్ స్టార్ట్ అయింది. ఈవెన్ ఆఫ్టర్ హిస్టెక్టమీ కూడా కొద్దిగా వైట్ డిశ్చార్జ్ ఉండొచ్చు. వైట్ డిశ్చార్జ్ అనేది ఫిజియోలాజికల్ అండ్ పాథలాజికల్. సో ఫిజియోలాజికల్ అంటే మనకి నార్మల్గా ఐస్, నోజ్ ఉంది, ఇప్పుడు నోట్లో కూడా మాయిశ్చర్ ఉంది కదా, ఇట్ ఈస్ మాయిస్ట్. అది లేకపోతే ముక్కు మండుతుంది, లేకపోతే కళ్ళు మండిపోతాయి. సేమ్ అట్లానే వెజైనాలో కూడా గ్లాండ్స్ ఉంటాయి. వెజైనల్ గ్లాండ్స్, సర్వైకల్ గ్లాండ్స్, లోపల పైన యూటరస్ నుంచి సెక్రిషన్స్ వస్తాయి టు కీప్ దట్ ఏరియా మాయిస్ట్. రైట్. ఇప్పటిదాకా చెప్పాను అసిడిక్ ఎన్విరాన్మెంట్ ఇట్ ప్రొవైడ్స్ టు ప్రివెంట్స్ ఇన్ఫెక్షన్స్. డ్రై ఉండటం వల్ల డ్రైనెస్ వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది. రెండు డ్రై సర్ఫేసెస్ రుద్దుకుంటే ఎట్లా ఇరిటేషన్ వస్తుంది, అది దర్ మోర్ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఇట్ కెన్ కాజ్ సెక్షువల్ డిస్పెరోనియా అంటాము, అంటే పెయిన్. రైట్, పెయిన్. దే విల్ నాట్ అలౌ పెనిట్రేషన్ ఆర్ దే కెనాట్ ఎంజాయ్ ఇదంతా. సో మాయిశ్చర్ అనేది అవసరం. దట్ లుకోరియా వి కాల్ ఇట్ యాజ్, ఇట్ ఈస్ అ ఫిజియోలాజికల్ లుకోరియా. సో వెన్ డూ యూ కాల్ ఇట్ యాజ్ అబ్నార్మల్? అండ్ ఈ లుకోరియా వైట్ డిశ్చార్జ్ వేరీస్ అగైన్ అకార్డింగ్ టు ద హార్మోనల్ ప్యాటర్న్ అండ్ మెన్స్ట్రల్ సైకిల్ అండి. మనకి ఓవులేషన్ వచ్చినా కొద్ది మిడ్ సైకిల్ పీరియడ్కి మధ్యన 14th, 15th డే ఉంటుంది కదా, ఎగ్ రిలీజ్ అయ్యేటప్పుడు ద వైట్ డిశ్చార్జ్ బికమ్స్ థిన్, వాటరీ. మనకి కొబ్బరి, నాట్ ఈవెన్ కొబ్బరి నీళ్ళు, క్లియర్ ఉంటుంది. అది ఎందుకు అంటే ఇట్స్ అ గాడ్ గివెన్ ఆర్ నేచర్స్ గిఫ్ట్. దట్ ఈస్ ద ఎగ్ రిలీజ్ టైమ్ ఫర్ పీపుల్ హూ వాంట్ టు కన్సీవ్. ఆ టైంలో స్పర్మ్ ఈజీగా పైకి వెళ్ళటానికి, థిక్గా ఉంటే స్పర్మ్ వెళ్ళదు. సో యూట్రస్ వెజైనా నుంచి పైకి వెళ్ళి ఆ ట్యూబ్లో ఎగ్ని కలవటానికి ఇట్ విల్ ఫెసిలిటేట్ అనమాట. రైట్. సో ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఫిజియోలాజికల్ అండ్ ఇట్ ఈస్ వెరీ నార్మల్. వెన్ ఇట్ ఈస్ అబ్నార్మల్ అంటే వెన్ దిస్ వాటరీ డిశ్చార్జ్ బికమ్స్ థిక్, మ్యూకాయిడ్ అంటాము, ఎల్లోగా ఉంటుంది ఆర్ గ్రీన్గా ఉంటుంది. జనరలీ ఇట్ ఈస్ ఓడర్లెస్. ఎప్పుడైతే స్మెల్ వస్తుంది, ఫాల్ స్మెల్లింగ్ ఉంటుంది, లేదా ఫిషీ ఓడర్ అంటాము, ఇట్లాంటివి. ఇన్ఫెక్షన్ ఉన్నట్టు, అప్పుడు ఇన్ఫెక్షన్ ఉన్నట్టు. వెన్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ వెజైనల్ ఇచ్చింగ్, బర్నింగ్. సో కలర్ చేంజ్ అయినప్పుడు, స్మెల్ వచ్చినప్పుడు, వెజైనల్ బర్నింగ్, ఇచ్చింగ్ ఉన్నప్పుడు, దెన్ యూ హ్యావ్ టు థింక్ దట్ ఇట్ ఈస్ అన్ ఇన్ఫెక్షన్ అండ్ కన్సల్ట్ యువర్ డాక్టర్. అదర్వైజ్ వైట్ డిశ్చార్జ్ చాలా మంది యంగ్ గర్ల్స్ భయపడిపోతూ వస్తారు. అది ఎవరికి చెప్పుకోలేరు కూడా వాళ్ళు. సో నథింగ్ టు వరీ, ఇట్ ఈస్ అ ఫేవరబుల్ మెకానిజం విచ్ గాడ్ హ్యాస్ గివెన్, nature has given us. Right. When it is mixed with blood also, that can be sometimes, and again it can be due to infection also, but kuddiga 35-40 దాటినాక it can suggest cervical changes, a precancerous laga kuda. Right. I just want to tell everyone who is watching, ప్యాప్ స్మియర్స్ అనేది ఐ థింక్ ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ అండి, ఇప్పుడు అందరూ చేసుకుంటున్నారు. కానీ స్టిల్ వీఆర్ సీయింగ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆల్సో హియరింగ్ ఫర్ ద ఫస్ట్ టైం, 40-year-old లేడీస్ అందరూ. సో దిస్ ప్యాప్ స్మియర్ అనేది ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ మనకి చాలా కామనెస్ట్ క్యాన్సర్. సో ఎవ్రీ మినిట్ 7 లేడీస్ డై ఆల్ ఓవర్ ద గ్లోబలీ. ఇదంతా లైక్ ఏమంటాము, జనరల్లీ మనము క్యాన్సర్స్ ఎర్లీగా డిటెక్ట్ చేస్తే దే ఆర్ క్యూరబుల్. పాప్ స్మియర్ వల్ల మనం ఈజీగా మనకి ప్యాప్ స్మియర్ అనేది ఉంది. అంటే ఎన్ని రోజులకు ఒకసారి చేయించుకోవచ్చు? చెప్తానండి. ఇట్స్ అ వెరీ సింపుల్ టెస్ట్, వెరీ సింపుల్ టెస్ట్. జస్ట్ ఇట్లా వాకిన్ అయ్యి 5 minutesలో మేమే చేస్తాము ఆ టెస్ట్. డిశ్చార్జ్ తీసి ల్యాబ్కి పంపిస్తాము. ఇట్స్ అ పెయిన్లెస్ టెస్ట్, వెరీ లీస్ట్ ఎక్స్పెన్సివ్. అవుతే 600 to 1200 డిపెండింగ్ అపాన్ ద సెంటర్. This should start around after starting sexual life or at least by the age of 30. Every 3 years చేసుకోవాలి till the age of 65. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే 10 years, 8 to 10 years prior to the onset of cancer, proper cancer, we can detect it. Simple treatments తో we can treat them without removing the uterus also. అంటే ప్యాప్ స్మియర్ ఎన్ని రోజులకు ఒకసారి చేయించుకోవాలి? Every 3 years అండి. 3 years కి ఒకసారి 3 years కి ఒక్కసారి from the age of 30
to 65 నేను years. అలా అనుకోలేదు, అట్లీస్ట్ 6 months కో 1 year కి ఒకసారి Oh, no, చేయించుకోవాలి. not at all. Every 3 years. So nice. తర్వాత ఇందులో ఇంకొక స్పెషల్ టెస్ట్ కూడా వచ్చింది. ఇది కన్వెన్షనల్ పాప్స్మియర్ అంటాము. ఇంకొకటి ఏంటంటే లిక్విడ్ బేస్డ్ సైటాలజీ ఉంది, LBC. ఆహా, క్యాన్సర్ కాజింగ్ వైరస్ ఉంది కదా, హెచ్పివి అని. అవును. సో ఈ LBCతో పాటు HPV DNA చేస్తాము. అంటే ఆ వైరస్ గనక ఉంటే దే ఆర్ హై రిస్క్ క్యాండిడేట్స్ అనమాట. ఓకే, సో అది చేసుకున్నప్పుడు అది నెగిటివ్ వస్తే కనుక ఎవ్రీ 5 yearsకి కూడా చేసుకోవచ్చు. రైట్. సో మనకి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ కూడా ఈ HPV వైరస్కి అగేన్స్ట్గానే ఇప్పుడు డెవలప్ అయింది కదా. ద వ్యాక్సిన్ ఈజ్ ప్రొటెక్టింగ్ అగేన్స్ట్ 9 strains ఆఫ్ HPV వైరస్. రైట్, రైట్. సో ఈ 9 strains ఆఫ్ వైరస్ నుంచి దిస్ HPV వ్యాక్సిన్ ఈస్ ప్రొటెక్టింగ్ అస్. ఐడియలీ ఇట్ షుడ్ బి టేకెన్ బిఫోర్ స్టార్టింగ్ సెక్షువల్ లైఫ్ అగైన్. సో ఇట్ కెన్ బి టేకెన్ యాజ్ ఎర్లీ యాజ్ 9 years నుంచి 26 years వరకు. ఆ తర్వాత కూడా వీ కెన్ టేక్ ఇట్. రైట్. స్టార్టింగ్ సెక్షువల్ లైఫ్ ఏమవుతుందంటే కొద్దిగా ఎఫెక్టివిటీ తక్కువ ఉండొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ వీ మైట్ బి ఇన్ఫెక్టెడ్ విత్ దట్ వైరస్. కానీ అన్ని స్ట్రెయిన్స్ ఆఫ్ ఇది 9 strains ని ప్రొటెక్ట్ చేస్తుంది కదా. స్టిల్ వి గివ్ టిల్ ద ఏజ్ ఆఫ్ 40 అనమాట, బికాస్ అన్ని స్ట్రెయిన్స్ ఆఫ్ వైరస్తోని మనం వీ విల్ నాట్ గెట్ అఫెక్టెడ్. కరెక్ట్. దీనివల్ల 96% ఆఫ్ ద క్యాన్సర్స్, సర్వైకల్ క్యాన్సర్స్ ఆర్ ప్రివెంటెడ్. ఈవెన్ ఇట్ ఈస్ అడ్వకేటెడ్ ఫర్ బాయ్స్ ఆల్సో. సో బాయ్స్కి కూడా సేమ్, బికాస్ పెనిస్ క్యాన్సర్స్ ఓకే, అందరికీ మనకి ఓరోఫరాంజియల్ క్యాన్సర్స్ ప్రివెంట్ అవుతాయి దీంతో, యానల్ క్యాన్సర్స్, వల్వల్ క్యాన్సర్స్, వెజనల్ క్యాన్సర్స్, అండ్ ఇన్ బాయ్స్ పినల్ క్యాన్సర్స్. ఆల్ దీస్ కెన్ బి ప్రివెంట్. పెయిన్ఫుల్ పీరియడ్స్ ఆర్ డేంజరస్ అంటారండి మీ ఉద్దేశ ప్రకారం? పెయిన్ అనేది జనరలీ మనకి లేడీస్ వచ్చేవి రెండు కంప్లైంట్స్ అండి. పెయిన్ ఒకటి, మెన్స్ట్రల్ డిస్టర్బెన్స్ తోటి, దీస్ ఆర్ ద మెయిన్ కంప్లైంట్స్. పెయిన్ కెన్ అగైన్ అక్కర్ ఎట్ ఎన్ ఏజ్, యాజ్ ఐ టోల్డ్, ప్రీప్యూబర్టల్ గర్ల్స్ నుంచి వెంటనే ఇప్పుడు మెచ్యూర్ అయిన గర్ల్స్ నుంచి మనకి పోస్ట్ మెనోపాజ్ దాకా. సో పెయిన్ డ్యూరింగ్ సైకిల్ని ఏమంటామంటే డిస్మెనోరియా అంటాము. ఓహో, డిస్మెనోరియా. సో డిస్మెనోరియా అనగానే 2 causes అగైన్, మళ్ళీ ఇప్పటిదాకా వైట్ డిశ్చార్జ్ గురించి చెప్పుకున్నట్టు ఫిజియలాజికల్, పాథలాజికల్ లాగా ఇక్కడ ప్రైమరీ డిస్మెనోరియా అంటాము, సెకండరీ డిస్మెనోరియా. సో 60 to 70% ఆఫ్ పేషెంట్స్లో ఆర్ లేడీస్లో ఇట్ ఈస్ ప్రైమరీ డిస్మెనోరియా. అంటే ఏంటంటే ప్రైమరీ అంటే ఏంటంటే మనకి జనరలీ లోపల కొన్ని సబ్స్టెన్సెస్, ప్రోస్టాగ్లాండిన్స్ అని ప్రొడ్యూస్ అవుతాయి. ఈ ప్రైమరీ డిస్మెనోరియాలో అవి ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి యూట్రస్ని కాంట్రాక్ట్ చేస్తాయి బ్లడ్ బయటికి పంపించడానికి. అది కొద్దిగా ఎక్కువ అవుతుంది, అందుకు ఆ స్పాస్మోడిక్ పెయిన్ వస్తుంది. అంతే, అక్కడ సబ్స్టెన్సెస్ మటుకే, ఆ బ్లడ్లో వచ్చే సబ్స్టెన్సెస్ మటుకే కొద్దిగా అబ్నార్మల్ ఉంటాయి. ఇంకా పెథాలజీ ఏముండదు, అంటే యూట్రస్ విల్ బి నార్మల్, ట్యూబ్స్ విల్ బి నార్మల్, ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్. సో వాళ్ళకి జస్ట్ మనము ఒకసారి బేసిక్గా ఎగ్జామినేషన్ చేసి, అల్ట్రాసౌండ్ చేసి పెయిన్ కిల్లర్స్ ఇస్తాము. అగైన్ ఒక మిత్ పెయిన్ కిల్లర్ తోటి, మేము పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే మాకు ఫ్యూచర్లో ఫర్టిలిటీ దెబ్బతింటుంది, ఇంకేమన్నా అవుతుంది అంటారు. కానీ వీఆర్ లూజింగ్ $1000s ఆఫ్ మనీ విత్ ఈ పెయిన్ లాస్ డేస్. పెయిన్ గురించి ఏమీ వేసుకోకుండా ఈ భయాలతోటి వర్క్ లాస్ అవ్వటము, పెయిన్ సివియర్ ఉంటే విసి అగైన్ ఇట్ విల్ లీడ్ టు మెంటల్ డిజార్డర్స్. సో అట్లా భయపడకుండా మంచిగా పెయిన్ కిల్లర్స్ వేసుకోవచ్చు. Depending upon the severity of the pain, it can be taken twice daily, thrice daily also, and it can be taken for those 4 to 5 days. ఇది ప్రైమరీ డిస్మెనోరియా అండి. సెకండరీ డిస్మెనోరియా అంటే ఇంకో 20-30% ఆఫ్ పీపుల్లో ఏమవుతుందంటే యూట్రస్లో ప్రాబ్లం ఉండొచ్చు, అడినోమయోసిస్ ఉండొచ్చు, ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు, అడేషన్స్ ఉండొచ్చు, ఎండోమెట్రియోసిస్ ఉండొచ్చు, PID, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అంటాము. ఇవన్నిటి వల్ల పెయిన్ ఉండొచ్చు. సో ఒక బేసిక్ అల్ట్రాసౌండ్ చేసి ఇవి రూల్ అవుట్ చేసుకున్నాక వీ గివ్ దాట్. ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే డిపెండింగ్ అపాన్ ద రీజన్ ఫర్ ద పెయిన్ వి ట్రీట్. కొన్నిసార్లు హార్మోన్స్తో ట్రీట్ చేస్తాము, ఒక్కొక్కసారి మిరైనా వేసేస్తాము, IUCD, ఇంట్రాయూట్రైన్ కాంట్రాసెప్టివ్ డిసీజ్, సో దాట్ కొద్దిగా మెన్సెస్ తగ్గిపోయి దాని రిలేటెడ్ పెయిన్ తగ్గిపోతుంది. లేదు ఫైబ్రాయిడ్స్ ఇట్లాంటివి ఉంటే మటుకు, లేదు ట్యూబల్ మాసెస్, పక్కన అడ్నెక్సల్ మాసెస్ ఉంటాయి, ఓవేరియన్ సిస్ట్లు, ఎండోమెట్రియోసిస్, ఇట్లాంటి వాటికి సర్జరీ అవసరం పడుతుంది. అంతేగాని ప్రతి ఒక్కరికి మేము జంపిన్ అవి వీ డోంట్ సజెస్ట్ సర్జరీస్ ఆర్ ఎనీథింగ్. ఫస్ట్ వీ విల్ ఇవాల్యుయేట్ ద కాజ్ అనమాట, దేనివల్ల వస్తుంది పెయిన్, ప్రైమరీనా సెకండరీనా. సెకండరీ అయితే మనం హార్మోన్స్, పెయిన్ కిల్లర్స్తో కంట్రోల్ చేయొచ్చా లేదా, ఇవన్నీ చూసుకుని వీ విల్ అడ్వకేట్ ది ట్రీట్మెంట్. ప్రైవేట్ పార్ట్స్లో ఐ మీన్ వెజానాలో మంట అని అంటూ ఉంటారు, ఇది వచ్చిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందండి? డైరెక్ట్గా వచ్చి మేడం వెజానాలో బర్నింగ్ ఉంది, ఇచ్చింగ్ ఉంది అంటారు. కానీ దెర్ ఆర్ 2 parts విచ్ వాళ్ళు క్లియర్గా చెప్పగలగాలి. వెజైనా అంటే ఇన్సైడ్ అండి, ఫ్రమ్ వేర్ ద బ్లీడింగ్ కమ్స్. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం కదా వైట్ డిశ్చార్జ్ కానీ అదంతా, అక్కడ ఉంటే యాజ్ ఐ టోల్డ్ ఇన్ఫెక్షన్స్, వీ కెన్ సస్పెక్ట్ ఇన్ఫెక్షన్స్. వెజనల్ డిశ్చార్జ్ ఆల్టర్డ్ ఉంటుంది, స్మెల్ వస్తుంది, కలర్ చేంజ్ అవుతుంది. సో అప్పుడు యూ హ్యావ్ టు కమ్, వి విల్ చూస్తాం అప్పుడు
బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందా, ప్రోటోజోల్ ఇన్ఫెక్షన్ ఉందా, ఆర్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉందా అని చూసి అకార్డింగ్లీ ట్రీట్మెంట్ ఇచ్చేస్తాము. కొన్నిసార్లు బయట ఈ వల్వల్ అంటాము, అంటే ఎక్స్టర్నలీ స్కిన్, ఏనల్ కెనాల్ పైన అక్కడ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ జనరలీ అక్కడ ఉంటుంది. ఓకే. సో ఇది ఎక్సెసివ్ స్వెటింగ్, నేను అన్నట్టు ఇప్పటిదాకా సింథటిక్ ఆర్ సిల్క్ ప్యాంటీస్ వేసుకోవటం వల్ల సమ్టైమ్స్ దేర్ కెన్ బి ఫంగల్ ఇన్ఫెక్షన్ దేర్ ఆల్సో. సో ఇట్లాంటప్పుడు ఫస్ట్ మెయిన్లీ ఈ మెనోపాజ్ లేడీస్లో కూడా స్కిన్ అంతా డ్రై అయిపోతుంది. సో అప్పుడు కూడా దే కెన్ హ్యావ్ దిస్ ఇచ్చింగ్ అనమాట, ఇచ్చింగ్, ఇరిటేషన్, డిస్కంఫర్ట్ అంతా. సో అప్పుడంతా జస్ట్ చూసుకోవటము, ఐ మీన్ ఇఫ్ దే కమ్ వి విల్ సీ ఇన్ఫెక్షన్ ఉందా లేదా. ఇన్ఫెక్షన్ ఉంటే జస్ట్ ఒక యాంటీ ఫంగల్ క్రీమ్ ఇచ్చేస్తాము, దట్ టు ఫర్ ఫ్యూ డేస్. If it is due to dryness, we will give them ఒక్కొక్కసారి లోకల్ మాయిశ్చరైజర్స్, జస్ట్ మాయిశ్చరైజర్స్. అట్లా అని మనం వాడే సింపుల్ కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ ఈజ్ ఆల్సో ఎనఫ్. ఓకే. I see for my patients it gets relieved beautifully. కానీ అక్కడ కొబ్బరి నూనె లాంటివి అప్లై చేయొద్దు అని నేను ఇంటర్నెట్ లో ఎందుకు, why not? అంటే మనం we are not putting it internally. కరెక్ట్ కదా, external skin. See what we are applying here. మాయిశ్చరైజర్స్ అప్లై చేసుకున్నాము, ఆయిల్ అప్లై చేసుకుంటున్నాము, ఇదంతా. అండ్ తర్వాత వన్ మోర్ థింగ్, రెగ్యులర్ క్లిప్పింగ్ ఆఫ్ ద హెయిర్. అక్కడ ఎక్కువ హెయిర్ ఉంచకుండా అదొకటి తీసుకోవాలి. చేంజింగ్ ప్యాంటీస్ ట్వైస్, వేరింగ్ కాటన్ ప్యాంటీస్ అన్నాము, వాషింగ్ జస్ట్ ట్వైస్ విత్ నార్మల్ బాడీ సోప్ తోని అట్లా వాష్ చేసుకోవటము, ఇవన్నీ చేయాలి. ఇప్పుడు ఎస్పెషల్లీ యానిమల్ మూవీ వచ్చిన తర్వాత అక్కడ హెయిర్ తీయద్దు అనేది చాలా మంది మాట్లాడడం, లేదా ట్రిమ్ మాత్రమే చేయండి అనేది. సో వాట్ యు అడ్వైజ్ ఎగ్జాక్ట్లీ ఫర్ ఉమెన్ ఎస్పెషల్లీ? థింగ్ ఇస్, ఇప్పుడు షేవింగ్ క్రీమ్స్ పెట్టి షేవ్ చేసినప్పుడు దట్ పీపుల్ మైట్ బి సెన్సిటివ్ ఫర్ దట్ పర్టికులర్ క్రీమ్ ఆర్ దాని కాంపోనెంట్ కి. ఒకటి, ఇఫ్ దే ఆర్ కంఫర్టబుల్ జస్ట్ క్లిప్పింగ్, ఇప్పుడు వీళ్ళకి షేవింగ్ జీరో అట్లా వస్తుంది కదండి, అట్లా క్లిప్పర్స్ తోని దే కెన్ డూ, అదొకటి చేసుకోవచ్చు. ఆర్ ఇఫ్ ద కంఫర్టబుల్ షేవింగ్ ఇస్ ఆల్సో ఫైన్. దే హావ్ టు కెమికల్ అనేది యూస్ చేయకపోతే బెటర్ అది. రెండోది ఏంటంటే దే హావ్ టు క్లీన్, నో, బికాజ్ ఇట్ కెన్, అగైన్ ఐ సెడ్, హెయిర్ ఎక్కువ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావు అనేది కూడా వాళ్ళు చాలా మంది చెప్తూ ఉండడం వల్ల. నో, ఎట్లనైనా హెయిర్ ఉన్నప్పుడు లాట్ ఆఫ్ స్వెటింగ్, ఎరేషన్ సరిగా ఉండదు, స్వెటింగ్ ఉంటుంది, ఇట్ కెన్ అట్రాక్ట్ ఇన్ఫెక్షన్. కరెక్ట్. సో బెటర్ టు షేవ్ ఇట్ ఆఫ్ ఆర్ క్లిప్ ఇట్ ఆఫ్, వాట్ ఎవర్. నార్మల్ డెలివరీ తర్వాత అంతా నార్మల్ అయిపోయింది అని అనుకుంటారు, బట్ సో మెనీ కాంప్లికేషన్స్ అదే. ఎగ్జాక్ట్లీ నార్మల్ డెలివరీలో వచ్చే కాంప్లికేషన్స్ అనండి, మళ్ళీ నార్మల్ అవ్వగలుగుతుందా? ఎందుకంటే ఇది ఒక పెద్ద సర్కిల్ అండి. ఒకసారి పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత అంటే ఇది సమాజానికి లింక్ అయి ఉన్న ఒక పెద్ద సమస్యగా నేను చూస్తున్నాను యాక్చువల్గా. వాళ్ళిద్దరి మధ్య ఏదైనా గొడవ వచ్చినా కూడా అమ్మాయి దగ్గరే పిల్లలు ఉండిపోతారు. ఓకే. యాక్చువల్గా సెకండ్ మ్యారేజ్కి వెళ్దామంటే అవతల వాళ్ళకి ఈమె ఫస్ట్ హ్యాండ్గా ఖచ్చితంగా కనిపిస్తుంది, పిల్లలు ఉంటారు, అండ్ అది వాళ్ళు చూసే విధానమే వేరుగా ఉంటుంది. అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ విమెన్ హెల్త్ ఆర్ వాళ్ళ సంసార జీవితానికి సంబంధించి ఎన్నో డౌట్స్ ఉంటాయి వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ అంటే చాలామంది సిజేరియన్కి వెళ్ళడానికి కూడా కారణం ఇదే అని చెప్తారు. సో వాట్ యూ ఎగ్జాక్ట్లీ అంటే దీని గురించి ఏం మాట్లాడతారు? వెల్, నార్మల్ డెలివరీ అనేది ఇట్స్ అ బిగ్ ప్రాసెస్. ఇట్స్ నాట్ యాజ్ సింపుల్ యాజ్, అంటే కన్సీవ్ అయినప్పటి నుంచి అడుగుతూ ఉంటారు, అమ్మ నార్మల్ డెలివరీ అయిపోతుందా అని. నార్మల్ డెలివరీ డిపెండ్స్ ఆన్ చాలా ఫ్యాక్టర్స్ అండి నిజంగా. అంటే ఎవ్రీ డాక్టర్, ఎవ్రీ డెలివరీ ఈజ్ లైక్ ఒక అడ్వెంచరే పాపం గైనకాలజిస్ట్లకి మాకు. కరెక్ట్. ఎందుకంటే వీ డోంట్ నో, లాస్ట్ మూమెంట్లో కూడా వీ హ్యావ్ టు పుష్ దెమ్ ఇన్ టు ద థియేటర్. ఎందుకంటే వీ హ్యావ్ టు మానిటర్ సో మెనీ ఫ్యాక్టర్స్. బేబీ కింది మనకి యూట్రస్ ఉంటుంది కదండి, యూట్రస్ మీద యూరిన్ బ్యాగ్ ఉంటుంది, ఓకే, వెనకాల మోషన్ ఇంటెస్టైన్ ఉంటుంది, మోషన్కి వెళ్ళేది. అండ్ ఈ కింద పార్ట్ని కూడా కదా, ఇట్ ఇస్ లోవర్ డౌన్ మనకి ఈ పార్ట్ లో ఉంటుంది కదా యూట్రస్, చాలా కిందికి ఉంటుంది. అండ్ యూట్రస్ చాలా బుడ్డిగా ముద్దుగా ఉంటుంది మామూలుగా, అన్లెస్ ఇట్ ఇస్ డిజీజ్. అండ్ ఇట్ రెస్ట్ ఆన్ ద లివేటర్ ప్లేట్ అంటాము. ఇక్కడ మజిల్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ మీరు ఒక ప్లేట్ అనుకోండి, ఇక్కడ ఒక ప్లాస్టిక్ ప్లేట్ అనుకోండి, యూట్రస్ 3 పైప్స్, యూట్రస్, దాని ముందు యూరిన్ బ్లాడర్, వెనకాల మోషన్కి వెళ్ళే ఇంటెస్టైన్, ఇవన్నీ ఇది దీన్ని సపోర్ట్ చేస్తుంది, ఈ లివేటర్ మజిల్స్ ప్లేట్ లాగా. ఇదే కాక ఈ పక్క బోన్స్కి మన హెయిర్ లాంటి టిష్యూ అంతా దీన్ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో ఈ నార్మల్ డెలివరీ వాట్ హ్యాపెన్స్, దెర్ ఈస్ నార్మలీ ఆల్సో రిలాక్సేషన్ డ్యూ టు ద ప్రొజెస్ట్రాన్ హార్మోన్. ఈ టిష్యూస్ అన్ని రిలాక్స్ అవుతాయి. వచ్చేటప్పుడు బేబీస్ హెడ్ ఆర్ హోల్ బాడీ విల్ బి పుషింగ్ ఆల్ దీస్ థింగ్స్ డౌన్. సో
బాగా స్ట్రెస్ ఉంటుంది, మజిల్ ఫైబర్స్ బ్రేక్ అవుతాయి, అవును. ఆ తర్వాత ఇవి కూడా బ్రేక్ అవుతాయి. ఇది ఈ కనెక్టింగ్ ఫేషియా అంటాం, ఎండోపెల్విక్ ఫేషియా, అది కూడా బ్రేక్ అయ్యి టు సర్టన్ ఎక్స్టెంట్ దట్ సపోర్ట్ ఈజ్ లాస్ట్. బా. ఒక 2-3 నార్మల్ డెలివరీస్ అయినాయి అంటే ఎంతో కొంత ఇవన్నీ మెల్లగా యాక్చువల్లీ ఇవన్నీ పైకి ఉంటాయి, వెజానా ఇట్లా ట్యూబ్ లాగా ఉంటుంది. Yeah. సో ఇక్కడ నుంచి బ్లడ్ కిందికి వస్తుంది, వెజానా నుంచి వచ్చి బయటికి వచ్చేస్తుంది. Yes. సో ఇక్కడ ఉండాల్సిన ఈ యూట్రస్, యూరినరీ బ్లాడర్ అండ్ మోషన్ ఇంటెస్టైన్ దే విల్ స్లోలీ విల్ బి కమింగ్ డౌన్. ఇంకా 4-5 డెలివరీలో ఆ 7-8 డెలివరీలు అయిన వాళ్ళకైతే ఇంకా చెప్పొద్దు, అదే కదా. ఇట్ విల్ కమ్ అవుట్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రొలాప్స్ యూట్రస్. వీటన్నిటి వల్ల ఒక టైప్ ఆఫ్ ఐ కెనాట్ సే ఇన్సెక్యూర్, డిస్కంఫర్ట్ ఉంటుంది. సో జనరలీ ఏమి ఎపిసియోటమీ ఇస్తాము, మళ్ళీ ఈ మజిల్స్ని కట్ చేసి బేబీ బయటికి రావడానికి. సో ఇవన్నీ హీల్ అయిపోతాయండి, హీల్ అవుతాయి, కానీ వాట్ ఎవర్ చేంజెస్ ఇట్ హెస్ కాస్డ్ ఇట్ విల్ రిమైన్ దేర్. బట్ సెక్షువల్ లైఫ్కి అన్లెస్ ఇట్ ఈస్ మోర్ దెన్ 3 డెలివరీస్ ఆర్ బిగ్ బేబీస్ డెలివరీ అయ్యి టేర్స్ అంటాము, ఒక్కొక్కసారి ఈ మజిల్ ప్లేట్ అన్నాను కదండి, అది టేర్ అయ్యి వెనకాల మోషన్ వే కూడా కట్ అవుతాయి. సో అట్లాంటివి అయినప్పుడు ఇట్ కెన్ బి లిటిల్, అంటే ఎంత ట్రమాటిక్ పాపము తన లేడీకి, అదొకటి. ఇట్ కెన్ బి లిటిల్ పెయిన్ఫుల్ ఆల్సో. అట్లాంటప్పుడు ఇట్ విల్ అఫెక్ట్ సెక్షువల్ లైఫ్. అదర్వైజ్ సెక్షువల్ లైఫ్కి ఏముండదు. బట్ ఆల్ దీస్ విల్ కాజ్ యూరినరీ కంప్లైంట్స్, కొద్ది మోషన్ కంప్లైంట్స్ వస్తాయి, అండ్ ఆఫ్టర్ చైల్డ్ బర్త్ అండ్ ఆల్ లిటిల్ ఇన్ఫెక్షన్ రేట్స్ పెరుగుతాయి. కరెక్ట్, ఇదంతా కరెక్ట్. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో 30sలోనే నేను చూస్తున్న మేజర్ ఏంటంటే తుమ్మినా దగ్గినా కూడా యూరిన్ అనేది లీక్ అవ్వడం. సో ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి మీరు ఏం అడ్వైస్ చేస్తారు? ఇది ఇన్కాంటినెన్స్ అంటాము, యూరినరీ ఇన్కాంటినెన్స్. ఇట్ కెన్ బి స్ట్రెస్ అంటాము, 2 ఉంటాయి అందులో. మళ్ళీ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ ఒకటి, అర్జ్ ఇన్కాంటినెన్స్ ఒకటి. అర్జ్ అంటే జనరలీ మనము యూరిన్ పాస్ చేయాలన్నా, మోషన్ పాస్ చేయాలన్నా వి కెన్ హోల్డ్. మనకి టైం ఇప్పుడు కన్వీనియంట్ గా లేకపోతే ఎంతసేపు అంటే అంతసేపు. కానీ అర్జ్ వాళ్ళకి అట్లా వెళ్ళాలి అనిపించినప్పుడు వెంటనే వెళ్ళిపోవాలి, లేకపోతే దే విల్ లీక్ అనమాట. రైట్. స్ట్రెస్ అన్నప్పుడు ఇప్పుడు వెన్ ద ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ రైజెస్, ఎప్పుడు రైజ్ అవుతుందండి? కాఫ్ లో, లేదు నవ్వినప్పుడు, తుమ్మినప్పుడు, ఈ దగ్గినప్పుడు, ఇట్లాంటి ఎప్పుడైతే ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ రైజ్ అవుతుందో అగైన్ దే విల్ లీక్. ఇది ఎందుకంటే ఇప్పటిదాకా నేను చెప్పినట్టు నార్మల్ డెలివరీస్లో ఇట్ ఈస్ క్వైట్ కామన్. నేను చెప్పాను కదా, ఆ టిష్యూస్, ఆ ఎండోపెల్విక్ ఫేషియా, మజిల్స్ అన్ని దెబ్బతిని ఆ సపోర్టింగ్ టిష్యూ లాస్ అయ్యి ఈ యూరినరీ బ్లాడర్ కూడా జారుతుంది అనమాట కిందికి. ఈ యురెత్రా ఎక్కడి నుంచి అయితే ఎగ్జిట్ యూరిన్ బయటకు వస్తుందో దానికి కూడా సపోర్టివ్ టిష్యూ ఉంటుంది. అవన్నీ లూజ్ అయిపోతాయి, ఐ మీన్ అది వీక్ అయిపోతాయి, అవన్నీ వీక్ అవుతాయి. ఇది ఒకటే రీజన్ కాదు, కొందరికి బై జెనెటిక్ లూజ్ టిష్యూస్ ఉంటాయి, ఆటో ఇమ్యూన్ కండిషన్స్లో, లేకపోతే నర్వ్ డిజార్డర్స్లో. ఇప్పుడు నేను చెప్పినప్పుడు ఎక్కువ బరువులు ఎత్తటము, స్ట్రెన్యూస్ వర్క్ చేసినప్పుడు, ఈ క్రానిక్ కాఫ్, ఆస్థమాటిక్స్కి, ఇట్లాంటి వాళ్ళకు కూడా అవి లూజ్ ఉంటాయి టిష్యూస్. అప్పుడు ఈ యూరిన్ లీక్ అనేది ఉంటుంది. నేను మీకు ఒకటి చెప్తాను, ఈ ఇష్యూ ఎవరు బయటికి రారండి. అది అంటే బయట చెప్పుకోరు. సిజేరియన్ వాళ్ళకు కూడా అవ్వచ్చు, ఎందుకంటే కొద్ది వరకు ట్రయల్ లేబర్ ఇస్తాము, మధ్యలో తీసుకెళ్తాము, నార్మల్ అవ్వట్లేదు బేబీకి, కష్టం అని. సో అప్పుడు కూడా దెర్ విల్ బి సపోర్టివ్ టిష్యూ డ్యామేజ్ ఉంటుంది. కరెక్ట్. ఎవరు కూడా అన్నీ చెప్తారు కానీ ఇదే మటుకు చెప్పరు. ఎడ్యుకేటెడ్ లేడీస్ దే కమ్ విత్ హస్బెండ్స్, ఎంత ఎడ్యుకేటెడ్ ఉంటారు, కానీ వాళ్ళ హస్బెండ్ ముందు ప్రాబ్లం చెప్పుకోవాలంటే మాత్రం ఇబ్బంది, చెప్పరు. ఒక లేడీ అయితే షీ టోల్డ్, నాకు ఇట్లా అవుతుంది, అంటే ఎంత సివియర్గా ఉందమ్మా, ఒకవేళ అందరికీ వెంటనే ఎవరం సర్జరీస్ చెప్పమండి, విల్ టెల్ ఆల్ రెమెడీస్. సో ఇది సివియర్గా లేకపోతే యూ కెన్ హోల్డ్ ఆన్, మీరు పెల్విక్ ఎక్సర్సైజ్ చేసుకోండి, కిగెల్స్ ఎక్సర్సైజ్ చేసుకోండి, చైర్స్ వచ్చినాయి ఇప్పుడు, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ఆ మజిల్స్ని స్టిమ్యులేట్ చేసి ఇట్ విల్ స్ట్రెంథెన్ దోస్ మజిల్స్. అంటే ఇది 100% ఎఫెక్టివ్ అని చెప్పలేము, ఓవర్ పీరియడ్ ఆఫ్ మంత్స్ చేస్తుంటే దే కెన్ రీగెయిన్ లిటిల్ స్ట్రెంగ్త్. సర్జరీ అంటే ఎగ్జాక్ట్లీ వాట్ యు డూ అంటే పర్టికులర్ సిచ్యువేషన్ కంటే ఏం చెప్తారు? వీటికైతే టీఓటీ చేస్తామండి, ఓన్లీ యూరెథ్రల్ అయితే. సిస్టోసిల్ అంటాము, యూరినరీ బ్లాడర్ కూడా కనుక జారితే వీ విల్ డూ సేక్రోకాల్పోపెక్సీస్ అని ఉంటాయి, యాంటీరియర్ కాల్పోరఫీ అంటే సిస్టోసిల్ రిపేర్, ఆ యూరిన్ బ్యాగ్ని పైకి చెప్పి దాన్ని స్ట్రెంథనింగ్ టిష్యూని అంతా సూచర్ చేస్తాము, ఇట్లాంటివన్నీ ఉంటాయి. రైట్. కానీ మెనోపాజ్ని హార్మోన్స్ ఇచ్చి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పోస్ట్పోన్ చేయొచ్చు కదా?
అంటే ఆర్ యూ రెడీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఇన్ కేస్ ఎవరైనా వస్తే లేదండి కొద్ది రోజుల పాటు మెనోపాజ్, ఐ డోంట్ వాంట్ టు ఫేస్ ద మెనోపాజ్ రైట్ నౌ, సో ఐ వాంట్ టు కంటిన్యూ. అఫ్ కోర్స్ అట్లా అంత ఇన్ఫార్మ్ నాలెడ్జ్ తో వస్తే దర్ ఇస్ నో హార్మ్, వీ కెన్ గివ్ దెమ్. Okay. See, if someone wants to take the advantage of hormones, వాటి పాజిటివ్ ఎఫెక్ట్ మీరు అడిగినట్టు ఎందుకు అడుగుతున్నారు వాళ్ళు, ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ ద బ్లడ్ టు ఫ్లో అవుట్, రైట్? హార్మోన్స్ తోటి, ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ తోటి మనకి బోన్ మినరల్ డెన్సిటీ పెరుగుతుంది, ఎగ్జాక్ట్లీ ఆస్టియోపోరోసిస్ ఛాన్సెస్ తగ్గుతాయి, ఈజీ ఫ్రాక్చర్స్, బోన్ వీక్ అవ్వకుండా ఈజీ ఫ్రాక్చర్స్ కాకుండా ఇట్ ప్రొటెక్ట్స్. అదొకటే కాదు, హెల్దీ ఫ్యాట్ని, లిపిడ్ ప్రొఫైల్ని చాలా హెల్దీయర్గా చేస్తుంది. ఎట్లా అంటే టోటల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఇవన్నిటిని తగ్గించి హెచ్డిఎల్ విచ్ ఇస్ ద ఫేవరబుల్ కొలెస్ట్రాల్ దాన్ని పెంచి మనకి హార్ట్ డిజీజ్ రాకుండా ఇట్ విల్ హెల్ప్ అనమాట. రైట్. ఇది కాకుండా మెయిన్గా వాసోమోటార్ సిమ్టమ్స్, హాట్ ఫ్లాషెస్ అంటాము, అసలు దానితోనైతే కొందరు డిప్రెషన్కి కూడా వెళ్ళిపోతారు. అసలు మెనోపాజ్ అనేది ఇంకో పెద్ద సబ్జెక్ట్. వాళ్ళకి అప్పటిదాకా చాలా సాక్రిఫైజింగ్ ఉన్న లేడీ, షీ వాంట్స్ ఆల్ అటెన్షన్ ఫ్రమ్ హస్బెండ్, చిల్డ్రన్, ఇరిటేటింగ్గా తయారవుతారు, మీరు నన్ను చూడట్లేదు, అన్ని టైప్స్, ఇవన్నీ హార్మోన్ ఎఫెక్ట్స్ అండి. సీరియస్లీ? యా జరుగుతాయి అవన్నీ. సో అట్లా ఆ అడ్వాంటేజ్ తీసుకోవడానికి వీ క్యాన్ గివ్ హార్మోన్స్, హెచ్ఆర్టీ అంటాము, హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ. ఇట్ ఈస్ అడ్వకేటెడ్ టిల్ 65. మన దగ్గర తీసుకోం, కానీ ఎందుకంటే దానికి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ చెప్తాం కదా, బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ ఉంటుంది దానికి, ఆ బ్లడ్ క్లాట్ అయ్యి ఇట్ కెన్ గో టు బ్రెయిన్, హార్ట్ ఇట్లాంటివి. తర్వాత రిస్క్ ఆఫ్ లిటిల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది. ఇవన్నీ 10 years, బ్రెస్ట్ క్యాన్సర్ అయితే 10 years, మోర్ దెన్ 10 years తీసుకుంటే. సో లివర్ డిజార్డర్స్లో ఇవ్వకూడదు, కొన్ని కాంట్రా ఇండికేషన్స్ ఉన్నాయి. తర్వాత మన వాళ్ళు ఎస్పెషల్లీ ఇండియన్స్ ఏంటి, హ్యాపీగా 51, యావరేజ్ ఏజ్ ఆఫ్ మెనోపాజ్ ఇస్ 51 years. సో 51 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. ఆఫ్టర్ 40 ఇంకెప్పుడు వస్తుంది, డాక్టర్ ఎప్పుడు వస్తుంది, వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే దాని తర్వాత ఇంకా కాంప్లికేషన్స్ ఉంటాయి. మేమైనా బ్లడ్ టెస్టులు చేసుకోవచ్చా, అసలు 40 తర్వాత హార్మోన్స్ ఫ్లక్చుయేట్ అవుతుంటాయి కదా, అయినప్పుడు హ్యాపీగా వచ్చేస్తారు. మేడం 3 months రాలేదు, నాకు మెనోపాజ్ వచ్చినట్టేనా? లేదమ్మా, ఇట్ ఈస్ క్వైట్ కామన్, దీని అంతా పెరిమెనోపాజల్ ఫేజ్ అంటాము. మెనోపాజ్ వచ్చే ముందు 6 to 8 years బిఫోర్ ఇదంతా ఫ్లక్చుయేషన్స్ కామన్. 2 నెలలకు రావచ్చు, ఒక్కొక్కసారి 20 daysకే రావచ్చు. యాజ్ లాంగ్ యాజ్ మీకు పీరియడ్ హెవీ లేకపోతే, బ్లీడింగ్ హెవీ లేకపోతే, తొందరగా వచ్చినా పర్వాలేదు, లేట్ వచ్చినా పర్వాలేదు. మాకు ఏమైనా బ్లడ్ టెస్ట్ చేయరా, ఇంకా బాగా విసుకొస్తుంది, ఎట్లా తెలుసుకోవాలి? నో నీడ్ ఆఫ్ బ్లడ్ టెస్ట్, దెర్ ఈస్ నో టెస్ట్ అండి, ఇది మీకు మెనోపాజ్ ఇప్పుడు వస్తుంది అని చెప్పడానికి. వచ్చినాక ఉంది, FSH హార్మోన్ చేయొచ్చు, కరెక్ట్, వచ్చినాక తెలుస్తుంది, కానీ నీకు ఈ టైంలో వస్తుంది అని మేము అసలు చెప్పలేము. అంటే హార్మోనల్ ట్రీట్మెంట్ ఏదైతే ఇంజెక్టబుల్స్ అంటే, లేకపోతే అదర్వైజ్ టాబ్లెట్స్? ఓరల్ టాబ్లెట్స్. అవునా? ఓరల్ టాబ్లెట్స్. సో ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అని ఉంటుంది. యావరేజ్ ఏజ్ ఆఫ్ మెనోపాజ్ 51 అనుకున్నాం కదా, కొందరికి 40 బిఫోరే డ్యూ టు క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ కానీ, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కానీ 40 బిఫోర్ ఆగుతుంది. వాళ్ళైతే ఖచ్చితంగా హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన బెనిఫిట్స్ అన్నీ వాళ్ళకి ఉండవు కదా. సో ద ఏజ్ బిఫోర్ దేర్ బయాలజికల్ ఏజ్ లాగా. సో అవి ప్రివెంట్ చేయడానికి హెచ్ఆర్టీ అనేది తీసుకోవాలి, రెగ్యులర్గా కాల్షియం సప్లిమెంటేషన్స్ తీసుకోవాలి. సో ఇట్ ఈస్ ఎ సింపుల్ హార్మోన్. యూట్రస్ ఉన్న వాళ్ళకి ఒక రకం హార్మోన్ ఇస్తాము, అంటే ఈస్ట్రోజన్ విత్ ప్రొజెస్ట్రాన్ ఇస్తాము, రెగ్యులర్ సైకిల్స్ వస్తాయి దాంతోనే. రైట్. యూట్రస్ లేని వాళ్ళకి ఇంకొక టైప్ ఆఫ్ హార్మోన్ ఇస్తాం, అది కూడా టు నెగేట్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఈస్ట్రోజన్ అనమాట. రైట్. అది పెల్విక్ ఎక్సర్సైజెస్ ఎందుకోసం చేయాలంటారు మీ ఉద్దేశ ప్రకారం? పెల్విక్ ఎక్సర్సైజెస్ ఎందుకంటే యాజ్ ఐ టోల్డ్, టోన్ తగ్గిపోతుంది, మజిల్స్లో టోన్ తగ్గిపోతుంది అండి. మనకి బాడీలో అంతా తగ్గిపోతుంటుంది కదా యాజ్ ఏజింగ్, విత్ ఏజింగ్. అట్లనే ఎస్పెషల్లీ నార్మల్ డెలివరీ వాళ్ళు ఈ ఎండోపెల్విక్ ఫేషియా డిస్రప్ట్, పగిలిపోయి చినిగిపోయి ఈ పెల్విక్ ఆర్గన్ డిసెంట్ ఉంటుంది కాబట్టి కిగెల్స్ ఎక్సర్సైజెస్ అని ఉన్నాయి. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళకి తెలీదు ఏ మజిల్ని మనం కాంట్రాక్ట్ చేయాలి అనేది. సో దానికి ఫిజియోథెరపిస్ట్ విల్ హెల్ప్ దెమ్. సో ఇవన్నీ మనం ఆ స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి, యూరినరీ ఇన్కాంటినెన్స్లో రాకుండా ఉండడానికి, వీటన్నిటికీ పెల్విక్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఆర్ రిక్వైర్డ్. రైట్. అలాగే హెవీ బ్లీడింగ్ అవుతుంది అని అంటే చిన్నపిల్లల్లో, అప్పుడు మెచ్యూర్ పిల్లలు ఒక 30 years, 35 years, 40 లోపు ఉన్న వాళ్ళందరికీ ఒక రకంగా చూడొచ్చు. బట్ కానీ మెనోపాజ్కి ముందు సపోజ్ ఎండోమెట్రియోసిస్ కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంది, అది ఎక్కువ థిక్నెస్ ఉంది, బ్లీడింగ్ కూడా ఎక్కువ అవుతుంది అంటే అలాంటి వాళ్ళకి యూట్రస్ తీసేయడమే అంటారా మీ ఉద్దేశ ప్రకారం? కాదండి, ఇప్పటిదాకా చెప్పినట్టు పెరిమెనోపాజల్ ఫేజ్ అన్నా కదా, పెరిమెనోపాజల్ ఆర్ క్లైమాక్టిక్ ఫేజ్ అంటే మనకి ప్రాపర్ మెనోపాజ్ 51 yearsకి వచ్చే ముందు, ఆ 6-8 years ముందు
ఈ బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్స్, ఓవేరియన్ హార్మోన్స్ ఆర్ పెరిఫరల్ నుంచి వచ్చే హార్మోన్స్ అన్ని ఫ్లక్చుయేట్ అవుతాయి. అయ్యి ఈ పీరియడ్ ఆల్టరేషన్స్ వస్తాయి. తొందర సైకిల్ రావచ్చు, లేట్ రావచ్చు. లేట్ వచ్చినప్పుడు ఏమైందంటే ఈస్ట్రోజన్ హార్మోన్ కంటిన్యూస్గా యూట్రస్ లేయర్ని పెంచుతూ ఉంటుంది. రైట్. ఆ ఎండోమెట్రియం అన్నారు కదా మీరు, ఎండోమెట్రియల్ థిక్నెస్ని పెంచుతుంటుంది. రైట్. సో సడన్గా అట్ సమ్ పాయింట్ ఇట్ బ్రేక్స్ ఆఫ్. ఇంకా ఇది కంట్రోల్ చేయలేదు ఈ హార్మోన్. సో అప్పుడు ఆ లేయర్ అంతా షెడ్ ఆఫ్ చేయడానికి దెర్ విల్ బి హెవీ బ్లీడింగ్ అండ్ చాలా రోజులు బ్లీడింగ్ వస్తుంది. హెవీ బ్లీడింగ్ అండ్ చాలా రోజులు ఎగ్జాక్ట్లీ ఇదే నేను చూసాను. సో అది మేము కూడా ఫస్ట్ ఏం చేస్తామంటే యాంటీఫైబ్రినోలైటిక్స్, ట్రానెక్సా, ట్రాపిక్ చాలా మందికి తెలుసు కదా మీ అందరికీ. సో అది ఇస్తాము. దాంతో కంట్రోల్ కానప్పుడు అప్పుడు మళ్ళీ హార్మోన్స్ పెడతాం అనమాట. హార్మోన్స్ పెట్టినప్పుడు స్టాప్ అవుతుంది. మళ్ళీ హార్మోన్ విత్డ్రా చేయంగానే ఇట్ విల్ కాజ్ కంట్రోల్ బ్లీడింగ్. సో ఇట్లా ఉన్నప్పుడు అంటే హెవీ బ్లీడింగ్ ఉన్నప్పుడు మటుకు దే నీడ్ టు యూస్ ఫస్ట్ యాంటీఫైబ్రినోలైటిక్స్. సెకండ్ సెట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈజ్ హార్మోన్స్. హార్మోన్స్ కూడా కొద్దిగా గార్డెడ్గా ఇస్తాము. యూట్రస్ తీసేయడం అసలు సొల్యూషనే కాదు. వి డోంట్ అడ్వకేట్ ఆల్సో. అది ఎందుకు వస్తుంది, ఎండోమెట్రియల్ థిక్నెస్ వల్ల వస్తుందా లేకపోతే పాలిప్స్ ఏమన్నా ఉన్నాయా అని అల్ట్రాసౌండ్ చేసుకుని, అల్ట్రాసౌండ్లో కనుక అవి కనపడితే ఒక్కసారి, బికాస్ దట్ ఏజ్ గ్రూప్ ఇస్ కొద్దిగా రిస్కీ ఏజ్ గ్రూప్ కాబట్టి మోర్ దెన్ 50 అండ్ ఆల్, ఒకసారి హిస్ట్రోస్కోపీ గర్భసంచి లోపలికి టెలిస్కోప్ పంపించి లేయర్ అంతా యూనిఫామ్గా ఉందా, ఆ చిన్న గర్భసంచిలోకి వాటర్ హిస్ట్రోస్కోప్ పంపించి చూస్తామన్నమాట. అంత బాగుందా, రూమ్లో అంత వాల్స్ అన్ని బాగున్నాయా లేదా, ఎక్కడైనా పాలిప్ ఉందా, ఏదైనా క్యాన్సరస్ లక్షణం ఉందా అని చూసి అక్కడి నుంచి వి ప్లగ్ ద టిష్యూ, వి పికప్ ద టిష్యూ అండ్ సెండ్ ఇట్ ఫర్ బయాప్సీ. అది నార్మల్ ఉందనుకోండి అప్పటికప్పుడు మిరేనా కూడా పెడతాము. కాపర్టీ లాంటిదే మిరేనా అంటే, మీరు వినే ఉంటారు. అదేంటంటే ఇప్పుడు నోటి ద్వారా హార్మోన్స్ ఇస్తామని చెప్పినాం కదా, ఇవన్నీ కంట్రోల్ చేయడానికి. అప్పుడు నోటి ద్వారా రోజు వేసుకోవటము, తర్వాత వాటికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఒక్కొక్కసారి ప్రొజెస్ట్రాన్ హార్మోన్కి. కాబట్టి ఈ మిరేనా ఐయుసిడి, ఎల్ఎన్జిఏ ఐయుసిడి అంటామండి, ప్రొజెస్ట్రాన్ ఐయుసిడి లోపల గర్భసంచిలో పెడతాము. పెట్టినప్పుడు అది రోజు మినిమల్ అమౌంట్స్లో హార్మోన్ రిలీజ్ చేసి ఆ పొరనంతా థిన్ చేస్తుంది. సో ఇట్ విల్ వర్క్ ఫర్ గుడ్ 5 years అనమాట. సో అసలు పీరియడ్ ప్రాబ్లమే కానప్పుడు ఇంకా హిస్టెక్టమీ అవసరం లేదు కదా. కరెక్ట్. అది కూడా పని చేయనప్పుడు వి విల్ గో ఫర్ హిస్టెక్టమీస్. రైట్. అట్లా రైట్. చాలామంది డెర్మటాలజిస్టులు వెజానాలో ఒక చిన్న క్రీమ్ పెడితే కనుక కొలాజన్ చాలా బాగా డెవలప్ అవుతుందని చెప్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? ఇస్ ఇట్ వర్క్స్ రియల్లీ అండి? క్రీమ్ వల్ల అయితే ఐ డౌట్. ఓకే. లేజర్ థెరపీస్ అని వచ్చినాయండి, బట్ ఇవన్నీ ఇంకా రీసెర్చ్ జరగాలి. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. వీ డోంట్ నో దేర్ ఎఫెక్ట్స్. లేజర్ అనేది ఇట్ ఈస్ లైక్ బెటర్ టు అవాయిడ్ యాజ్ ఆఫ్ నౌ. ఐ కెన్ సే దట్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద ఫర్దర్ స్టడీస్ అండ్ ఎఫెక్ట్స్. రైట్. కొలాజన్ కన్నా మీరు ఇప్పుడు మెనోపాజ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నారు అన్నాం కదండి. సో వెజైనల్ డ్రైనెస్, మెనోపాజ్ ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు, కొలాజన్ ఎందుకు కావాలనుకుంటున్నారు? సో ఈ హార్మోన్ ఇన్సఫిషియన్సీ వల్ల మెనోపాజ్లో వెజైనా ఫుల్ డ్రై అయిపోతుంది. ఇప్పటిదాకా నేనేం చెప్పాను, వైట్ డిశ్చార్జ్ ఇస్ లైక్ హెల్ప్ఫుల్ ఫర్ అవర్ బాడీ, మాయిస్ట్గా పెట్టడానికి, ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేయడానికి, సెక్షువల్ ఇంటర్కోర్స్ ఫ్రీగా ఉండటానికి. సో ఈ మెనోపాజ్లో హార్మోన్స్ లేనప్పుడు అది డ్రై అయిపోతుంది. దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్స్. తర్వాత ఈ మ్యారిటల్ లైఫ్ కూడా డిస్హార్మోనీ బయలుదేరవచ్చు. అప్పుడు వీ హ్యావ్ లూబ్రికెంట్ క్రీమ్స్ ఉంటాయి, లేకపోతే హార్మోనల్ క్రీమ్స్ కూడా ఉంటాయి. దట్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్. అంటే మనకి నార్మల్గా హార్మోన్స్ ఎట్లయితే యంగ్ ఏజ్లో ఉంటుందో, మెనోపాజల్ ఏజ్లో ద హార్మోనల్ క్రీమ్స్ కెన్ బి యూస్డ్ టు ప్రివెంట్ దీస్ చేంజెస్. రైట్. ఒకసారి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత మాకు మళ్ళీ పిల్లలు కావాలి అని అనుకున్న వాళ్ళకి మళ్ళీ అది రీసర్జరీ చేసి మళ్ళీ చేయగలుగుతామండి? అది సక్సెస్ అవుతుందండి? ఇస్ ఇట్ ఈజీ? దట్ ఈజీ? నో, ఇట్ ఈస్ లైక్ ఫుల్లీ మైక్రోస్కోపిక్ సర్జరీ. మేము మామూలుగా అన్ని సర్జరీస్ ఇట్లా కళ్ళతోటే చేస్తాం కదా. ఇప్పుడు లాప్రోస్కోపీ ఏంటంటే మనకి 5 times ఎక్కువ కనపడుతుంది మన కళ్ళతోటి. రోబోటిక్ అయితే మోర్ దెన్ 10 times దాన్ ద నార్మల్ ఐ. సో ఇంతకుముందు లూప్స్ వేసుకొని చేసేవాళ్ళము, అప్పుడు ఈ లాప్రోస్కోపీ రోబోటిక్ లేనప్పుడు. ఇప్పుడు ఏంటంటే చిన్న మన ఇంత సన్నగా ఉంటుంది ట్యూబ్, ఫాలోపిన్ ట్యూబ్. సో దీన్ని కట్ చేస్తాము. సక్సెస్ దేని మీద డిపెండ్ అవుతుందంటే, సిజేరియన్ అప్పుడు లేకపోతే మేము వెళ్ళి తర్వాత ట్యూబ్ని ఎక్కడ విచ్ 4 parts ఉంటాయి. ఒక 6-8 centimeters ట్యూబ్లో 4 parts ఉంటాయి. డిఫరెంట్ మస్కులేచర్ ఉంటుంది. సో ఎక్కడ కట్ చేసినాం అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది, ఎంత కట్ చేసాం అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. సో మనం చేసినాక ఒక అడిక్వేట్ లెంత్ ఆఫ్ ట్యూబ్ కూడా ఉండాలి. అది ఒక స్కాన్లో తెలుస్తుందండి? నో, మనం వెళ్ళి సర్జరీ టైంలోనే
ఓ గాడ్ లాప్రోస్కోపీ వెతకాల్సిందే అంతా. మేము అన్ని చెప్పి వెళ్తాం వాళ్ళకి. అచ్చా. ఒక ట్యూబ్ ఉండకపోవచ్చు ఆర్ కొద్దిగానే ఉండొచ్చు, మేము ఏం లేకపోతే ఇఫ్ వీ కెనాట్ డూ వీ విల్ కమ్ అవుట్, యా. సింగిల్ ట్యూబ్ చేస్తాము, అన్ని కన్సెంట్స్ తీసుకొని జాగ్రత్తగా వీడియో కౌన్సిలింగ్ చేసే విల్ గో. ట్యూబ్ మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయలేము. అట్లా అట్లా అడిక్వేట్ లెంత్ లేనప్పుడు వీ కెనాట్ రీకన్స్ట్రక్ట్. ఓకే. అయితే ఇంత సన్న ట్యూబ్లో మళ్ళీ ఏదైతే అంటే కనెక్షన్ ఇట్స్ లైక్ పైపే కదా, యా యా. ఎంత హోల్ అంటే పిన్ హెడ్ అంత హోల్ ఉంటుంది దాంట్లో, అందులోనే స్పర్మ్ అండ్ ఎగ్ వెళ్ళి అక్కడ మీట్ అయ్యి అక్కడ బేబీ ఫామ్ అయ్యి తర్వాత యూట్రస్లోకి వస్తుంది 3 days తర్వాత. సో అంత సన్న దాన్ని మనము రెండు కలిపి ఈ రెండు ఎండ్స్ అంత సన్న హోల్ని కుట్టాలి. దానికి 70 సూచర్ వాడతాం అనమాట. సో అది లాప్రోస్కోపీ రోబోటిక్లో అయితే మనకి చాలా బాగా కనపడుతుంది. విడు కానీ అప్పుడు కూడా మళ్ళీ 30-40% సక్సెస్ రేట్ చెప్తాము. ఇవన్నీ చెప్పెళ్తాము. ట్యూబ్ అడిక్వేట్ లెంత్ లేకపోతే చెయ్యము, సింగిల్ ట్యూబే చేయాల్సి వస్తుంది, ఎందుకంటే 2 సైడ్ ట్యూబ్స్ ఉంటాయి. లేదంటే స్పర్మ్ అండ్ ఎగ్ బయట ఫెర్టిలైజ్ చేసి తర్వాత డైరెక్ట్ గా వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఈజ్ ఐవీఎఫ్ కదా, దానికి ఏంటి మళ్ళీ మనము స్టిమ్యులేట్ చేయాలి లేడీని విత్ హార్మోన్స్ అండ్ ఆల్, లైక్ తీయాలి, అవన్నీ ఐవీఎఫ్ చేయటము, అదంతా దట్ ఈస్ అనదర్ ఆప్షన్. రైట్. కానీ 40 years తర్వాత అప్పుడు కన్సీవ్ అవ్వాలంటే డూ యూ అడ్వైస్ అండి యాక్చువల్లీ? చాలా మటుకు ఇప్పుడు సింగిల్ బేబీస్ ఉంటున్నారు. అదేంటి నా తర్వాత వాళ్ళు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చి మేము కన్సీవ్ అవ్వాలనుకుని నేను ఎక్కువ చూస్తున్నాను. అందుకని అదొకటి సమ్ టైమ్ మిస్ హ్యాప్స్ హ్యాపెన్ పాపము. అప్పుడు అందుకే మెజారిటీ ఆఫ్ అస్ డోంట్ డూ ఫర్ సింగిల్ చైల్డ్. ఇట్లా ఐయుసిడీలు వేసేస్తాము, కాపర్టీ కానీ మిరేనా కానీ వేసి వీల్ ఆస్క్ దెమ్ టు ఎవ్రీ 5 years చేంజ్ చేసుకోండి మా, ఇట్ ఈస్ ఒకటి సింగిల్ చైల్డ్ కదా అని. తర్వాత యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ హ్యావ్ చిల్డ్రన్ బిఫోర్ 30 ఆర్ సరే ఇప్పుడు ఇంకా ఈ రోజులలో అది కూడా 35 లేట్ అయిపోతుంది, బిఫోర్ 35, ఎందుకంటే 30కి మ్యారేజ్ రేస్ అవుతున్నాయి, 32కి అవుతున్నాయి. ఒకటి యాజ్ యునో కంజెనిటల్ అబ్నార్మాలిటీ, డౌన్ సిండ్రోమ్లు ఇట్లాంటివి ఎక్కువ అవుతాయండి. తర్వాత కంజెనిటల్ అనామలీస్ ఎక్కువ అవుతున్నాయి. తర్వాత మదర్కి కూడా ప్రెగ్నెన్సీలో వచ్చే బీపీలు ఏజ్ వల్ల కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతున్నాయి. సో వీటన్నిటిని అవాయిడ్ చేయడమే కాకుండా 40 or 35 లేటర్ కంటే ఎప్పటికీ చూస్తాం పిల్లలు. మన పిల్లల్ని మనమే చూడాలి. మనకి ఓపిక లేకపోతే అప్పట్లో మా పేరెంట్స్ మేము అంటే మరి అంత ఎర్లీగా కూడా చెప్పట్లేదు కానీ జస్ట్ టెలింగ్, మనము 40-50లో ఉన్నప్పుడు పిల్లలు ఒక అట్లీస్ట్ 10-15 years అట్లా ఉండాలి, కానీ మనము 50 వచ్చే వరకు వాళ్ళు టాడ్లర్స్ లేకపోతే అట్లా అవుతే చాలా కష్టం. అంటే ఐదర్ వే ఫిజికలీ మనము వాళ్ళని కోపప్ చేయలేము, మెంటలీ చేయలేము. తర్వాత అబ్నార్మల్ ఏజ్ అయినాక అబ్నార్మల్ బేబీస్ ని పెట్టుకుని మనం అంటే నాట్ ఆల్వేస్ ద పర్సంటేజ్ విల్ ఇంక్రీజ్. కరెక్ట్. అది సో జనరల్ గా అడ్వైస్ చేయాలి. ఐడియల్లీ ఐ మీన్ ఐఎమ్ స్ట్రాంగ్, ఐ మీన్ ఎనీ డాక్టర్ విల్ అడ్వకేట్ ఎర్లీ ప్రెగ్నెన్సీస్ అండ్ ఏజ్ బిట్వీన్ ద చిల్డ్రన్ కూడా ఐడియల్లీ 2 years, బట్ ఇంకొకటి ముందైనా nothing to worry as long as you're fit. True. Your hemoglobin status is good and all, so that నేనైతే అంటాను 2-3-4 years గ్యాప్ తీసుకోండి. తీసుకొని 2 పిల్లలు అయిపోయినాక, బికాస్ తప్పదు కదా ఎప్పటికైనా, ఇఫ్ యూర్ ప్లానింగ్ ఫర్ సెకండ్ చైల్డ్ హ్యావ్ ఇట్ ఎర్లీ. కరెక్ట్. ఫస్ట్ చైల్డ్ని ఎర్లీగా అయిపోయింది, నెక్స్ట్ బేబీని వెంటనే అయిపోయింది, 2 years ఆఫ్ తీసుకొని లుక్ ఆఫ్టర్ యువర్ బేబీ, పుట్ దెమ్ ఇన్ స్కూల్స్, దెన్ గో బ్యాక్. కరెక్ట్. ప్లే స్కూల్లో అవరికి అట్లీస్ట్ 2-3 years ఏజ్ వచ్చే వరకు. కరెక్ట్. ఐ నో మెనీ ambitious girls don't like this advice, కానీ తప్పదు. వీఆర్ డెస్టైన్డ్ టు హ్యావ్ చిల్డ్రన్, సో వీ హ్యావ్ టు. ఒకసారి సిజేరియన్ అయిన తర్వాత ఎంత గ్యాప్ ఉంటే మళ్ళీ సెకండ్ బేబీకి మళ్ళీ నెక్స్ట్ సిజేరియన్కి వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు అంటే ఏమంటారు? అదే ఐడియల్లీ 2 years అన్నిటికండి. సిజేరియన్ లేయర్స్ యాక్చువల్లీ 6 months లో హీల్ అయిపోతాయి. చాలా మంది అన్ప్లాన్ ప్రెగ్నెన్సీస్ వస్తారు 6 months, within 6 months వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. సో వీ డోంట్ టర్మినేట్, విల్ ఆస్క్ దెమ్ టు కంటిన్యూ, చూద్దాంలే ఏమన్నా అయితే అని చెప్పి. సో ఐడియల్లీ అయితే ఒక మినిమం 1 year 2 years ఇస్ ఐడియల్ పీరియడ్. హెచ్బి మనము కాల్షియంలు ఐరన్లు ఇవన్నీ రీకూప్ అవ్వడానికి, మెంటలీ ఆల్సో ఫిజికలీ ఆల్సో. అదర్వైజ్ యూట్రైన్ స్కార్ విల్ హీల్ విత్ ఇన్ 2 months. 6 months ఇస్ మ్యాక్స్. రైట్. మ్యాక్సిమం మా ఫ్రెండ్స్ కొంతమంది నాకు మెసేజ్ చేసిన డౌట్స్ అన్ని అడిగాను. మీకు కూడా ఏదైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మ్యామ్ని అడిగి మీ అందరికీ క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ ద